రైతు సోదరులకు నమస్కారం అండి. నేను నవీన్ కుమార్ సినర్జీ అగ్రో కెమికల్ రావడం జరిగింది. నేను ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా ఇంద్రనగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాను. ఇక్కడ రంగిలాల్ అనే రైతు తనకున్న ఎకరన్నర మిరప తోటలో ఈ సినర్జీ వారిది సింకాల్ అండ్ ఈ సింజం పిచికారి చేయడం జరిగింది. ఇది పిచికారి చేయడం వల్ల ప్రయోజనం ఎలా ఉంది, ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, వారి మాట తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్ మీ పేరు? సార్ నా పేరు వాంకుడోతు రంగిలాల్. సార్ ఫోన్ నెంబర్ చెప్పగలుగుతారా? సార్ చెప్తాను సార్. చెప్పండి సార్. 7702370510. సార్ ఇది వారం కింద ఈ సినర్జీ వారి సింజం స్ట్రాంగ్ సింకాలు కొట్టారు కదా సార్? అవును సార్. సార్ ఎలా ఉంది సార్ రిజల్ట్? సూపర్ రిజల్ట్ వచ్చింది సార్. మంచిగా పై ముడత కింది ముడత పురుగు లాంటిది అన్నీ పోయినాయి సార్. ఏమైనా ఎరుపు వచ్చిందా, మంచి పచ్చగా వచ్చిందా సార్? పచ్చగా వచ్చింది సార్. మంచి సైడ్ బ్రాంచ్లు వచ్చినాయి, నీట్ గా ఉన్నాయి. తోట ఇప్పుడు దాకా నీట్ గానే ఉన్నాయి. నీట్ గా ఉంది. మీకు ఎలా అనిపించింది సార్ ఈ రిజల్ట్? నాకు సూపర్ అనిపించింది సార్. రైతు సోదరులు పిచికారి చేసుకోవచ్చా? అందరు చేసుకోవచ్చు సార్. నేను వేసిన 10 రోజులు కొట్టాను సార్. ఇప్పుడు దాకా మళ్ళీ ఇంకొక మందు కొట్టలేదు. చాలా నీట్ గా ఉన్నాయి తోట. మీకైతే మంచిగా అనిపించింది? రైతు సోదరులు కొట్టుకోవచ్చా సార్? అందరు కొట్టుకోవచ్చు సార్. ఇదండి రైతు సోదరులు గమనించాలి. రంగిలాల్ సార్ చెప్పినట్టు సార్ నేను సినర్జీ వారి సింకాల్ అండ్ సింజం 2 పిచికారి చేసుకున్నా. పై ముడత కింది ముడత పోయి పురుగు పోయి చాలా నీట్గా వస్తుంది సార్. మంచి రిజల్ట్ అయితే సూపర్ ఉంది అని చెప్పడం జరిగింది. ఒకసారి మన మిరప తోటను గమనించినట్టే చూడండి. రైతులు చాలా నీట్గా గ్రోతింగ్ కూడా చాలా నీట్గా రావడం జరిగింది. సైడ్ బ్రాంచెస్ ఉంది, ఎలాంటి ముడత లేదు, పురుగు లేదు, చాలా నీట్గా. ఒకసారి గమనించాలి. మొక్క కూడా చాలా నీట్గా, చాలా అంటే చాలా నీట్గా ఉంది. కాబట్టి రైతు సోదరులు గమనించి ఈ సినర్జీ వారి సింకాల్ అండ్ ఈ సింజం పిచికారి చేసి మంచి అభివృద్ధి బాటలు నడవాలని కోరుకుంటాం. మీకైతే మంచిగా అనిపించిందా సార్? సూపర్ సార్. ఇది రిజల్ట్ బాగుంది. తోట పెట్టిన వాళ్ళు ఏ ఒక్కలైనా దీనికి మర్చిపోకుండా కొట్టుకోవాల్సిందే. మంచి రిజల్ట్ అయితే బ్రహ్మాండం. ఎరుపు గిట్ల ఏం రాలేక సార్? ఏం రాలేదు. మంచి నీట్గా పచ్చగా వచ్చింది తోట అంతా. చూసినా ఒకటే. మీకైతే అన్ని చెట్లు ఒక తిరిగానే ఉన్నాయి. మళ్ళీ ఒకటి మంచి బుట్ట లెక్క మంచిగా వచ్చింది నీట్గా. ఇదండి సార్కి 1-2 సార్లు అడగడం జరిగింది. నాకైతే మంచి రిజల్ట్ ఉంది సార్. సూపర్ ఉంది. ఒకసారి మన చెట్టును కూడా గమనిస్తాం. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇట్లాంటి ఎరుపు లేదు, పురుగు లేదు, దోమ లేదు, ముడత లేదు. చాలా అంటే చాలా ఇస్తరి చేసినట్టు ఉంది. మొక్క కూడా చాలా నీట్గా ఉంది. చూడండి.